హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇదైతే దీపావళి రోజు వీడియో అని చెప్పాను కదండి, షార్ట్స్ పెట్టాను. ఆ వీడియోని లాంగ్ వీడియో కింద చేశాను చూడండి. ఫస్ట్ అయితే లేవగానే ముందుసారి అయితే తెచ్చుకోలేదు టపాసులు, ఆ రోజు ఏం తెచ్చుకున్నారో అవి అయితే ఇంట్లో పెట్టామండి. నెక్స్ట్ అయితే పూజ సామాన్లన్నీ శుభ్రంగా అయితే పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగా క్లియర్గా వచ్చాయో పూజ సామాన్లు. ఎవరికైనా ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను. నెక్స్ట్ అయితే దేవుడి మూల గుమ్మాలు అయితే బట్టలు పెట్టేసాను. ఎదరు గుమ్మాలకి అయితే నేను పెట్టాను, లోపల గుమ్మాలకి మా పాప చేత అయితే పెట్టించాను, పని అవ్వట్లేదని చెప్పి. మా బాబు అయితే పూలదండలు అయితే కడుతున్నాడండి. మా పాప గుమ్మం బొట్లు పెడుతుంది. కట్టినట్టు అయితే దండలు అయితే దేవుడికి అయితే వేసాను. బాబా గారికి, లక్ష్మీదేవి ఫోటోకి, వెంకయ్య స్వామికి కూడా కట్టామండి. నెక్స్ట్ అయితే ఫోన్లో పెడుతున్నారు కదండి, కొవ్వొత్తుని ఆయిల్లో కరిగించి వేస్తున్నారు. అలాగైతే దీపారాధన బేగా కొండెక్కదని చెప్పి అది మేము కూడా ట్రై చేసామండి. క్యాండిల్స్ తెచ్చారు టపాసులతో పాటు. ఇంకా అయితే అందులో 2 క్యాండిల్స్ అయితే వేసి ఆయిల్లో కరిగించి దీపాలు ప్రమిదలు కొనుక్కొచ్చారు కదండి, అందులో అయితే పోసాము. కానీ చాలా బాగా వచ్చాయండి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే పువ్వొత్తులు ఉంటాయి కదండి, పెద్ద పువ్వొత్తులు పెట్టేసాము. చిన్నవి పెట్టుకోవాలి, లేదంటే దారాలు పెట్టుకోవాలి. లేదు అనుకుంటే పత్తి ఉంటే పత్తితో చిన్నగా చేసుకొని పెట్టుకుంటే ఇంకా చాలాసేపు వెలిగేవి. మేము పెట్టినవి అవి చూడడానికి చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ చాలా పెద్ద ఒత్తులండి. ఆ పెద్ద ఒత్తులు పెట్టేయడం వల్ల ఏంటంటే పెద్దగా మంట అంటే బాగున్నాయి, కానీ చూడడానికి అంత నిండుగా లేవు. ఒత్తులు అయితే బాగా పెద్దగా దీపం నీట్గా కనిపించలేదు. మంట పెడుతున్నట్టుంది, దీపంలాగా వెలగలేదు. కానీ పర్లేదండి, బాగున్నాయి. కానీ పూర్తిగా అయ్యే వరకు కూడా చక్కగా ఎక్కడ కూడా కొండకుండా చాలా బాగా వెలిగాయి. బాగున్నాయండి. అందరూ ట్రై చేశారు కదా, మేము ట్రై చేసాం, కానీ బాగానే వచ్చాయి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే దూది అనేది పెద్దది పెట్టేసాము. అలా కాకుండా దారం కానీ చిన్న దూదే పెట్టుకునేలా ఉంటే చాలా బాగుండేది. అవైతే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నామండి. అవి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాక దేవుడి మూల పీటకైతే మాకైతే పూజ అంటే లేదండి. అందుకే నేను కొవ్వొత్తి క్యాండిల్స్ వెలిగించాను. నాకు మైలు ఉందని చెప్పాను కదా, నేను మైలు ఉన్నా సరే మామూలుగా దీపారాధన ఒకటి చేయనండి, మిగిలిన అంత ప్రాసెస్ అంతా చేస్తాను. దేవుడి మూలన అయితే అలా రెడీ చేసుకొని లక్ష్మీదేవి ఫోటోకి దండ అయితే కట్టేస్తాడు మా అబ్బాయి. అది కూడా వేసాము. వేసి అంతా నీట్గా అంతా అయిపోయాక పూజ అయితే చేసుకున్నామండి. ఇదిగోండి దీపాలు ఇలా వెలిగాయి చూడండి ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో. వీడియో తీస్తుంటే మా ఆయన అయితే కామెడీ చేశాడు. నెక్స్ట్ అయితే పైన 2 కాకర పువ్వొత్తులు అయితే వెలిగించుకొని నెక్స్ట్ అయితే డాబా మీదకి అయితే వెళ్ళి గాల్లో ఎగరేస్తారు కదండి దీపం. దాని దీపాన్ని ఏమంటారో నాకు తెలీదు, ఎప్పుడు వెలిగించలేదు, ఇదే ఫస్ట్ టైం తీసుకొచ్చారు. అది కూడా డాబా మీదకి అయితే వెళ్ళి వెలిగించామండి. చాలా బాగా ఎగిరింది. ఫస్ట్ అయితే బాగానే ఎగిరింది, సెకండ్ది అయితే కింద పడిపోయి మళ్ళీ పైకి వచ్చిందండి. చాలా బాగా ఎగిరింది. కింద పడిపోయింది. ఇంకా మా ఇంటి వెనకాల కాలువ ఉంటుందండి, అందులో పడిపోయింది అనుకున్నాము. మళ్ళీ పైకి లేచి చక్కగా ఎగిరింది. చాలా అంటే చాలా బాగా మేము టపాసుల కన్నా దాన్నే బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ అయితే బాంబులు అయితే కాల్చడానికి అయితే కిందకి వెళ్ళామండి. బాంబులు కాల్చేసి చూడండి ఎంత బాగా ఎగిరిందో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. అదిగోండి ఇదే కింద పడిపోయి మళ్ళీ పైకి ఎగిరి చాలాసేపు ఉంది అది ఆకాశంలో కూడా. చాలా ఎంజాయ్ చేసాము. బాగుందండి. మాకు టపాసుల కన్నా అవే ఇంకో 2 తెచ్చుకుంటే బాగుండు కదా అనిపించింది. కానీ అది ఎగిరేసేటప్పుడు ఏదో
మనం ఏదైనా కోరికలు కోరుకుంటే తీరుతాయంటే ఆ విషయం మాకు తెలీదు. నేను నిన్నే వీడియోలో చూశాను. సర్లేండి వెలిగించాం కదా, మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇదిగోండి ఇక్కడైతే టపాసులు అయితే బాగా పేల్చుకుంటున్నాము. దాన్ని 1000 వాళ్ళ ఏదో అంటారు కదండి, అది చూడండి ఎంత బాగా పేలుతుందో. నెక్స్ట్ అయితే చక్రాలు అన్నీ వెలిగించేసుకుని అయితే పైకి వచ్చేసి దోశలు అయితే వేసుకున్నామండి. దోశల పిండి అయితే ఇప్పుడు వేసుకున్నాను, అది మధ్యాహ్నమే వేసుకున్నానండి. నెక్స్ట్ అయితే చట్నీ కూడా చేసేసాను, పప్పు పల్లి చట్నీ, కొబ్బరి పల్లి చట్నీ చేశానండి. ఎప్పుడు అదే చట్నీ ఉంటుంది మా ఇంట్లో. ఆ చట్నీ మా వాళ్ళందరికీ ఇష్టం, రోజు చేసేట్ని అదే తింటానంటారు. ఇంకా అది కూడా చేసేసి పక్కన పెట్టేసుకొని ఒకరికొకరికి అయితే దోశలు అయితే వేయడం స్టార్ట్ చేసి వాళ్ళకైతే దోశలు అయితే ఇచ్చేసానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ ఛానల్కి అయితే ఏదో మెసేజ్ అయితే వచ్చిందండి, అది ఏమో అర్థం అవ్వట్లేదు. ప్రాబ్లం ఏమైనా ఉందో ఏంటో. నా ఛానల్ ఆడియో ట్రాక్ అని అయితే ఇష్యూ అని వచ్చిందండి. అదే భయంగా ఉంది, వీడియోస్ పెట్టాలన్నా సరే భయం వేస్తుంది. అది దేనివల్ల వచ్చిందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.